హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నతు అండ్ సన్స్ జ్యువెలర్స్. జ్యువెలరీ అంటే నచ్చని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? కానీ మనకి నచ్చే ప్రైస్లో మనం మెచ్చే జ్యువెలరీ దొరకడమే కష్టం. కానీ ఇక మీదట ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన నతు అండ్ సన్స్ జ్యువెలర్స్ వారు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే మంచి కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ మనకు అందజేస్తున్నారు. సో ఇవాల్టి వీడియోలో మనం అయితే బ్యూటిఫుల్ కుందన్ నక్షి నెక్లెస్ సెట్స్ అయితే చూడబోతున్నాము. సో కలెక్షన్లో ఏదన్నా ఐటెం మీకు కానీ నచ్చింది అనుకుంటే ఆ ఐటెంని స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 ఈ నెంబర్కి ఆ ఫోటో సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి మనకి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం రండి. కుందన్ నెక్లెస్ కలెక్షన్లో మనకి ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే పీకాక్స్ అనేది రావడం జరిగింది. అండ్ పీకాక్స్కి మళ్ళీ కంటిన్యూషన్ పీకాక్స్ వచ్చాయి. అండ్ పీకాక్స్కి చుట్టూ మనం చూసుకున్నట్లయితే లీవ్స్ వచ్చేసి లీవ్స్ లోపల పింక్ కుందన్స్ వచ్చాయి. అండ్ డ్రాప్ వచ్చింది. డ్రాప్ లోపల వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కుందన్ అనేది రావడం జరిగింది. అండ్ పీకాక్ లో మనం చూసుకున్నట్లయితే రూబీ పోటస్ అనేది రావడం జరిగింది. అండ్ మనం కొంచెం డౌన్కి వచ్చామంటే మనకి నెక్లెస్ అంతా కూడా మనకి పింక్ కలర్ కుందన్స్ అనేది రావడం జరిగింది. మొత్తం ఫినిషింగ్ అంతా కూడా పింక్ కలర్ కుందన్స్ అండ్ గ్రీన్ కలర్ కుందన్స్ అలానే వైట్ కలర్ కుందన్స్ తో రావడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్టర్నేట్ గా మనకి డ్రాప్ షేప్ లో పింక్ కలర్ కుందన్స్ అండ్ లోపల మరొక డ్రాప్ వచ్చేసి లోపల గ్రీన్ కలర్ కుందన్స్ రావడం జరిగింది. దాని కింద మళ్ళీ పీకాక్స్ రావడం జరిగింది. సో నెక్లెస్ అంతా కూడా ఇలానే ఆల్టర్నేట్ గా కుందన్ డిజైన్ అలానే పీకాక్ డిజైన్ రావడం జరిగింది. సో మనకి ఇక్కడ కుందన్ డిజైన్ కింద చూసుకున్నట్లయితే మనకి బొట్టు బిళ్ళల డిజైన్ అనేది వచ్చింది. బొట్టు బిళ్ళల డిజైన్ లోపల మళ్ళీ మనకి ఫ్లవర్ అనేది రావడం జరిగింది. బొట్టు బిళ్ళల లోపల అలానే ఫ్లవర్స్ లోపల కూడా మనకి పింక్ కలర్ కుందన్స్ వచ్చాయి. అండ్ ఫ్లవర్ లోపల వచ్చేసి మనకి వైట్ కలర్ కుందన్ అనేది రావడం జరిగింది. సో దీన్ని మనము తుస్సి డిజైన్ అంటాము బేసిక్ గా. సో తుస్సి డిజైన్ లో మనకి బొట్టు బిళ్ళల మోడల్ అనేది రావడం జరిగింది. సో మనకి బొట్టు బిళ్ళల కింద చూసినట్లయితే మనకి ఎమరాల్డ్ బీడ్స్ అనేది రావడం జరిగింది. ఎమరాల్డ్ బీడ్స్ కి పక్కనే మనకి మోతీ బీడ్స్ వైట్ కలర్ మోతీ బీడ్స్ అనేది రావడం జరిగింది. సో బొట్టు బిళ్ళల కింద అంతా కూడా మనకి ఎమరాల్డ్ బీడ్స్ అలానే మోతీ బీడ్స్ అనేది రావడం జరిగింది. సో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా ఉంది. అండ్ ఏదన్నా పెద్ద పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడు ఇటువంటి ఒక నెక్లెస్ సెట్ అనేది మన దగ్గర డెఫినెట్గా ఉండాలి. ఈ నెక్లెస్ యొక్క గ్రాస్ వాల్యూ చూసినట్లయితే 133 గ్రామ్స్ ఉంది. అండ్ నెట్ వాల్యూ చూసినట్లయితే 79 గ్రామ్స్ ఉంది. సెకండ్ పీస్ ఆఫ్ నెక్లెస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి యూ షేప్లో. సో ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే డ్రాప్ షేప్ ఉండి లోపల పింక్ కుందన్స్ దాని లోపల డ్రాప్ వచ్చేసి మళ్ళీ డ్రాప్లో గ్రీన్ కుందన్ అనేది రావడం జరిగింది. సో ఓవరాల్గా నెక్లెస్ అంతా కూడా మనకి కుందన్స్ డిజైన్తో రావడం జరిగింది. పింక్ కుందన్స్ గ్రీన్ కుందన్స్ అలానే వైట్ కుందన్స్తో. సో ఈ లీవ్ కింద మనకి చూసుకున్నట్లయితే పీకాక్ డిజైన్ రావడం జరిగింది. దాని కింద మళ్ళీ కంటిన్యూషన్ మనకి కుందన్స్తో డిజైన్ అనేది రావడం జరిగింది. సో మళ్ళీ పీకాక్స్ అనేది రావడం జరిగింది. సో పీకాక్స్ అండ్ కుందన్స్ ఆల్టర్నేట్ డిజైన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ నెక్లెస్ కి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మామిడి పిందెలు అనేది రావడం జరిగింది. ఈ మామిడి పిందెలకి అటాచ్ అయ్యి మనకి సౌత్ సీ పర్ల్స్ అనేవి వచ్చాయి. ఈ సౌత్ సీ పర్ల్స్ కి అటాచ్ అయ్యి మనకి ఎమరాల్డ్ బీడ్స్ చిన్న సైజ్ లో వచ్చాయి. అండ్ అలానే మనం చూసుకున్నట్లయితే ఈ సౌత్ సీ పర్ల్స్ కి మనకి ఎమరాల్డ్ బీడ్స్ చిన్న సైజ్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ బీడ్స్ పెద్ద సైజ్ అనేది రావడం జరిగింది. వాటికి అటాచ్ అయ్యి వైట్ కలర్ మోతీ బీడ్స్ అనేది రావడం జరిగింది. సో నెక్లెస్ అంతా కూడా ఇటు సైడ్ ఎలా ఉందో మనకి అటు సైడ్ కూడా సేమ్ ఉంది. అండ్ ఇక్కడ మిడిల్ పీస్ చూసుకున్నట్లయితే మనకి త్రిశూలం టైప్లో వచ్చింది డిజైన్. త్రిశూలం టైప్ వచ్చి దాని మధ్యలో డ్రాప్ వచ్చింది. డ్రాప్ లోపల మనకి పింక్ కలర్ కుందన్స్ అలానే వైట్ కలర్ కుందన్స్ వచ్చాయి. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి బ్లూ కలర్ కుందన్ అనేది రావడం జరిగింది. సో మనకి పెండెంట్ చూసుకున్నట్లయితే త్రిశూలం లాగా ఉండి లోపల లక్ష్మీదేవి డిజైన్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పీకాక్స్ అనేవి వచ్చాయి. పీకాక్ లోపల మనకి పింక్ కుందన్స్ అనేది రావడం జరిగింది. లాకెట్ కూడా మనకి అంతా వైట్ కుందన్స్ పింక్ కుందన్స్ అండ్ గ్రీన్ కుందన్స్ తో రావడం జరిగింది. అండ్ మనకి లాకెట్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది చూడండి. లక్ష్మీదేవి కూడా బొట్టు పెట్టినట్టుగా డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ లాకెట్ కింద చూసుకున్నట్లయితే మనకి సేమ్ నెక్లెస్ కి వచ్చినట్టుగానే సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. దానికి అటాచ్ అయ్యి మనకి ఎమరాల్డ్ బీడ్స్ చిన్న సైజులో రావడం జరిగింది. అండ్ ఎమరాల్డ్ బీడ్స్ పెద్ద సైజులో వచ్చి ఆ ఎమరాల్డ్ బీడ్స్ కి మనకి మోతీ బీడ్స్ అనేది రావడం జరిగింది. ఓవరాల్ గా మనకి ఈ నెక్ పీస్ చూసుకున్నట్లయితే చాలా డిలైట్ఫుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది అని చెప్పొచ్చు. సో ఈ నెక్లెస్ కి గ్రాస్ వాల్యూ చూసుకున్నట్లయితే 129 గ్రామ్స్ ఉంది. అండ్ నెట్ వాల్యూ చూసుకున్నట్లయితే 75 గ్రామ్స్ ఉంది.
సో ఈ కలెక్షన్లో మనకి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి జిలేబీ డిజైన్ అనేది రావడం జరిగిందండి. ఈ నెక్లెస్ మనం ఫస్ట్ నుండి చూసుకున్నట్లయితే ఈ నెక్లెస్ అంతా కూడా జిలేబీ డిజైన్ రావడం జరిగింది ప్యూర్ గోల్డ్ తోటి. అండ్ కింద మనం చూసుకున్నట్లయితే స్క్వేర్ షేప్లో మనకి వైట్ కుందన్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ వైట్ కుందన్స్కి మనకి అటాచ్ అయ్యి సౌత్ సీ పెర్ల్స్ అనేవి రావడం జరిగింది. సో ఇట్ సైడ్ ఎలా అయితే ఉందో మనకి ఓవరాల్ అట్ సైడ్ ఇట్ సైడ్ నెక్లెస్ కూడా సేమ్ అదే డిజైన్ జిలేబీ నెక్లెస్ అండ్ వైట్ కుందన్ సౌత్ సీ పెర్ల్స్తో రావడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న లాకెట్ దీనికి అటాచ్ అయ్యి ఉంది మనకి నెక్లెస్కి. అండ్ లాకెట్ లోపల చూసుకున్నట్లయితే వైట్ కుందన్స్ ఉంది అండ్ దాని లోపల వచ్చేసి మనకి గ్రీన్ కుందన్ అనేది ఉంది. ఈ పెండెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి డిటాచబుల్ పెండెంట్. సో ఈ పెండెంట్ మనం దీనికి ఉంచొచ్చు ఆర్ లేకపోతే ఈ పెండెంట్ రిమూవ్ చేసి ఓన్లీ నెక్ సెట్ వేసుకోవచ్చు. ఈ పెండెంట్ని మనం వేరే ఏమైనా నెక్ సెట్స్ ఉన్నా కూడా వాటికి మళ్ళీ అటాచ్ చేసుకుని డిటాచ్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు. సో ఈజీగా మనకి డిఫరెంట్ లుక్స్ ఒక పెండెంట్తోని డిఫరెంట్ లుక్స్ అనేవి డిఫరెంట్ శారీస్ మీద వేర్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ పెండెంట్ లోపల చూసినట్లయితే మనకి వైట్ కలర్ కుందన్స్ అనేవి వచ్చాయి. అండ్ లోపల చూసుకున్నట్లయితే సర్కిల్ లోపల వైట్ కుందన్స్ వచ్చి మళ్ళీ గ్రీన్ కలర్ కుందన్ అనేది రావడం జరిగింది. సౌత్ సీ పర్ల్స్ కి మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ బాల్స్ అనేది రావడం జరిగింది. సో ఓవరాల్ గా నెక్లెస్ చూసుకున్నట్లయితే చాలా ఎలిగెంట్ లుక్ ఉంది, అలానే వింటేజ్ లుక్ కూడా ఉంది. అండ్ మనకి సింపుల్ శారీస్ మీదకైనా హెవీ శారీస్ మీదకైనా సరే ఈజీగా సెట్ అయిపోతుంది. సో ఈ నెక్లెస్కి మనం గ్రాస్ వాల్యూ చూసుకున్నట్లయితే 98 గ్రామ్స్ ఉంది అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 65 గ్రామ్స్ ఉంది. సో ఈ కలెక్షన్లో మనకి ఫైనల్ పీస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. మనం స్టార్టింగ్ నుండి చూసుకున్నట్లయితే చాంద్ బాలి వచ్చింది, దాని లోపల మనకి పింక్ కలర్ కుందన్స్ అనేది రావడం జరిగింది. కంటిన్యూషన్ మనకి పీకాక్స్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మనకి మ్యాంగో. సో ఆ మ్యాంగోస్ లోపల వచ్చేసి మనకి లక్ష్మీదేవి డిజైన్ అనేది రావడం జరిగింది. పక్కనే మనకి లీవ్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఆ లీవ్స్ లోపలేమో మనకి పింక్ కుందన్స్ రావడం జరిగింది. అలానే ఇట్ సైడ్ కూడా మ్యాంగో టైప్ మనకి డిజైన్ వచ్చి దాని లోపల మళ్ళీ గ్రీన్ కుందన్ అనేది రావడం జరిగింది. సో ఇంకా మనం ఇలా చూసుకున్నట్లయితే మనకి కంటిన్యూస్గా పీకాక్ డిజైన్ అలానే మామిడి పిందెలు వచ్చేసి లోపల లక్ష్మీదేవి డిజైన్ రావడం జరిగింది. అండ్ ఈ లక్ష్మీదేవి డిజైన్కి అటాచ్ అయ్యి మనకి రైస్ పర్ల్స్ అనేది రావడం జరిగింది. ఆ రైస్ పర్ల్స్ కింద మనకి గ్రీన్ కలర్ బీడ్స్ అనేది రావడం జరిగింది. సో మనకి కంటిన్యూషన్ అంతా కూడా ఇట్ సైడ్ ఎలా ఉందో సేమ్ అట్ సైడ్ కూడా అలానే ఉంది. మనకి పింక్ కుందన్స్ అండ్ గ్రీన్ కుందన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మనకి మిడిల్ పీస్ వచ్చేసి లక్ష్మీదేవి రావడం జరిగింది. అండ్ లోటస్ ఫ్లవర్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంది. అండ్ మనకి అప్ అండ్ డౌన్ చూసుకున్నట్లయితే గ్రీన్ కుందన్ అలానే పింక్ కలర్ కుందన్ రావడం జరిగింది. అండ్ ఈ కిరీటానికి అటాచ్ అయ్యి కూడా మనకి ఒక ఫిక్స్ సౌత్ సీ పర్ల్ అనేది వచ్చింది. అండ్ పెండెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇది చాలా డిలైట్ఫుల్ లుక్ ఉంది. సో మనకి ఎలా వచ్చిందంటే మనకి లోటస్ ఫ్లవర్లో లక్ష్మీదేవి వచ్చినట్టుగా వచ్చింది డిజైన్. అండ్ అటు ఇటు కూడా మనకి పీకాక్ డిజైన్స్ అనేది రావడం జరిగింది. దాని కింద ఎలిఫెంట్స్ ఆపోజిట్గా ఉన్నట్టుగా డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ దీనికి కూడా మనకి దాని కింద చూసుకున్నట్లయితే చాంద్ బాలి డిజైన్లోనే చాంద్ బాలి డిజైన్ మనకి లోపల పింక్ కుందన్స్ అనేది రావడం జరిగింది. ఈ ఎమరాల్డ్ బీడ్స్ కి పైన చూసుకున్నట్లయితే మనకి మోతీ బీడ్స్ వచ్చాయి. అండ్ కింద చూసుకున్నట్లయితే రైస్ పర్ల్స్ అనేది రావడం జరిగింది. సో ఓవరాల్ గా నెక్ పీస్ అనేది చాలా బాగుంది. పెండెంట్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది. డెఫినెట్ గా కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన డిజైన్ అండ్ ప్రతి సారీ మీదకి కూడా మ్యాచ్ అయ్యే డిజైన్ అని చెప్పొచ్చు. సో ఈ నెక్ పీస్ యొక్క గ్రాస్ వాల్యూ వచ్చేసి 78 గ్రామ్స్ ఉంది అండ్ నెట్ వాల్యూ వచ్చేసి మనకి 60 గ్రామ్స్ ఉంది. సో చూసారు కదా ఇవాల్టి కలెక్షన్ ఆఫ్ నెక్లెస్ సెట్స్లో మీకు అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. సో మీకు నచ్చిన నెక్లెస్ ఏమైనా ఉంది మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 అనే నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ని మీరు పంపించి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో మీరు కానీ ఇన్స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి నత్తు అండ్ సన్స్ జ్యువెలర్స్ అని టైప్ చేశారంటే మీకు అడ్రస్ వచ్చేస్తుంది. సో మీరు ఇన్స్టోర్ విజిట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.